ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే, గుండె నొప్పి వస్తే నిజంగా మనిషి అంటాడు అయితే ఏం చేస్తాడు? ప్రభుత్వం నడిపేటానికి మనసు ఉంటే ఏం చేస్తాడు? వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని ఒక దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎరికేనా? కొడంగల్ రైతు, కొడంగల్ గిరిజనుడు నాకు భూమి అని అంటాడా? మా అన్న తిరుపతి రెడ్డి పోయి అడుగుతాడు ఏడా అని చెప్పి గుండె నొప్పి అంటే బేడీలేసి పోలీసు జీబుల హాస్పిటల్కి పంపి హాస్పిటల్లో కూడా బెడ్ మీద బేడీలేసి గొలుసేసి ఆ బెడ్ గట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేనన్నా చిన్న గుణం ఉన్నోడు అని నేను ఉత్తగానే అనలే. ఒక ఇట్లాంటి చిల్లర పనులు చేస్తాడు కాబట్టే చిన్న గుణం ఉన్న ముఖ్యమంత్రి అన్న. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి, మాట తప్పిన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అయితే గీతే ఒక కేసో 2 కేసో అవుతుంది, దాంతో మనకు ఫరక్ పడేది ఏం లేదు. మీకు మనందరికీ అండగా మన నాయకుడు కేసీఆర్